16వ శతాబ్దంలో ఒరిస్సా భూమిని కళింగ సామ్రాజ్యం అనేవారు. అప్పుడు శక్తివంతమైనటువంటి మొఘలాయులు ఒరిస్సాలోని హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. అప్పుడు వారిలో సుబేదార్ అయినటువంటి లాల్ బేగ్ అనే వ్యక్తి ఒక హిందూ విధవని చూసి తను ఎంతో అందంగా ఉందని తనని అపహరించి వివాహం చేసుకుంటాడు. తనని కూడా ఇస్లాం మతంలోకి మార్చి తన పేరు ఫాతిమా బీవి అని పెడతారు. వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. తనకి సాల్బేగ్ అని పేరు పెడతాడు. సాల్బేగ్ పెద్దయిన తర్వాత సైన్యంలో శిక్షణ పొందుతాడు. జహంగీర్ లాల్ బేగ్ని సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళమని హెచ్చరించగా సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తుండగా వారిని హత్య కళింగలో ఆసిమ్ ఖాన్ కొత్త సుబేదారుడిగా నియమితుడయ్యాడు. అతను గజపతి రాజుని ఓడించి కళింగ సామ్రాజ్యాన్ని కూడా మొఘలాయన్ సామ్రాజ్యంలో విలీనం చేద్దామనుకుంటాడు. అప్పుడు ఇలా జరిగిన ఒక యుద్ధంలో సాల్బేగ్ బాగా తీవ్రంగా గాయపడతాడు. అతని పరిస్థితి రోజురోజుకి విషమంగా తయారవుతుంది. అతడు మృత్యుశయ్య మీద పడుకొని ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కృష్ణుడి మంత్రం జపించమని చెబుతుంది. అప్పుడు సాల్బేగ్ కృష్ణుడి మంత్రాన్ని రోజు జపిస్తూ ఉంటాడు. ఆశ్చర్యచకితంగా అతనికి ఆరోగ్యం కుదుటపడుతుంది. అంతకు ముందులాగా ఆరోగ్యవంతుడై అవుతాడు. అప్పుడు తర్వాత నుంచి అతనికి హిందూ ధర్మం మీద ఆసక్తి పెరుగుతుంది. హిందూ ధర్మంలోని విషయాలన్నీ తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. వాళ్ళ అమ్మ అతనికి కృష్ణుడి గురించి, జగన్నాథుడి గురించి వాళ్ళ కథలన్నీ చెప్తూ ఉంటుంది. ఆసక్తిగా పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకోవడానికి వెళతాడు. కానీ అక్కడి పూజారులు ముస్లిం అయినందువల్ల గుళ్ళోకి అనుమతించరు. అతను ఎంతో బాధగా బృందావనానికి వెళ్తాడు. కృష్ణుని యొక్క చిన్నతనం గడిపిన స్థలానికి. అక్కడ కృష్ణుని యొక్క పాటలు పాడుతూ అతని మనసులో జగన్నాథుడిని దర్శించుకోలేదని బాధ ఎప్పటికీ మిగిలిపోయి ఉంటుంది. అలా 1 సంవత్సరం బృందావనంలో గడిపిన తర్వాత వార్షిక రథయాత్ర కోసమని పూరి జగన్నాథుడి దగ్గరికి వద్దామనుకుంటాడు. అప్పుడు జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. అప్పుడు చూడొచ్చు, జగన్నాథుడిని దగ్గరగా దర్శించుకోవచ్చు అని కఠినమైన యాత్రని ప్రారంభిస్తాడు. కానీ ఆ మార్గ మధ్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సాల్బేగ్. కానీ అలాగే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అతడు బాగా అలసిపోతాడు. ఊపిరి కూడా పీల్చుకోలేనంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. జగన్నాథుడి దర్శనానికి ఎంతగానో తపిస్తూ సాల్బేగ్ వెళ్ళడానికి ఏ మార్గం లేదని బాధపడుతూ కూర్చుంటాడు. జగన్నాథుడి రథం మధ్యలో ఆగిపోతుంది. ఏనుగులు, భక్తులు కలిసి ఎంత గట్టిగా లాగినా కదలదు. అందరూ ఆశ్చర్యానికి గురవుతారు, ఏమైంది అని. అందరూ దిగులు పడుతూ ఉంటారు. అప్పుడు రాజుగారి కలలోకి జగన్నాథుడు వచ్చి, నువ్వేం చింతించకు, నా భక్తుడి కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అంటారు. అలా జగన్నాథుడికి పూజలన్నీ అక్కడే అబల్గండిలోనే వారం రోజుల పాటు జరుగుతాయి. స్వామివారి రథం అక్కడే నిలిచి ఉంటుంది. చివరకు సాల్బేగ్ అలాగే ప్రయాణం చేస్తూ వస్తాడు వారం రోజుల తర్వాత. అప్పుడు అతన్ని స్వామివారిని దర్శించుకోకుండా ఎవరూ ఆపరు. అందరూ సాల్బేగ్ యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి అతన్ని చూడటానికి వస్తారు. రాజుగారు కూడా అతన్ని చూడడానికి వస్తారు. సాల్బేగ్ జగన్నాథుని స్మరిస్తూ ఎన్నో పాటలని, భజనలను రచిస్తాడు. తర్వాత అతని మృత్యు తర్వాత కూడా అక్కడ అతని చిహ్నంగా అక్కడ సమాధిని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం రథాన్ని సాల్బేగ్ యొక్క భక్తికి చిహ్నంగా కొంచెం సేపు ఆయన సమాధి దగ్గర నిలిపివేస్తారు. అతను రచించిన పాటలను ఇప్పటికీ జగన్నాథుడి మందిరంలో గానం చేస్తారు. అతను రచించిన పాటని ప్రార్థనా గీతంగా మొట్టమొదటగా పాడతారు. మతం, జాతి, కులం ఇవేవి మన భక్తికి అడ్డు కాదని సాల్బేగుడు నిరూపించాడు. మనకి ఆ జగన్నాథుడిని చేరాలని ఆర్తి ఉంటే చాలు, ఆయనే మన దగ్గరికి వస్తాడు. జై జగన్నాథ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.